రామయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఇంటికి వచ్చిన అతను మంచంపై పడుకున్న అతని కొడుకును చూస్తాడు. అప్పుడు అతను తన భార్యతో, సీత, రాజు ఇంకా పడుకొని ఉన్నాడు, ఏమైంది రాజుకి అని అడుగుతాడు. అప్పుడు, ఏమండి, రాజు ఉదయం నుండి చాలా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. నేను ఎంత లేపినా కానీ లేవడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి అంటుంది. నువ్వేం బాధపడకు సీత, నేను ఊర్లోకి వెళ్ళి ఎవరైనా వైద్యుడు ఉంటే చూసి తీసుకొని వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి చాలా బాధపడుతూ వెళుతాడు. కొంత దూరం వెళ్ళిన రామయ్యకి దారి మధ్యలో ఒక సాధువు ఎదురవుతాడు. అప్పుడు సాధువు రామయ్యతో, రామయ్య, ఎక్కడికి చాలా బాధపడుతూ వెళుతున్నావు అని అంటాడు. అప్పుడు రామయ్య, స్వామి, నా కుమారుడు ఉదయం నుండి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి అతన్ని చూడండి అని అంటాడు. అప్పుడు సాధువు, నువ్వేం బాధపడకు రామయ్య, నేను కూడా అటువైపు వెళ్తున్నాను. తప్పకుండా మీ ఇంటికి వెళ్ళి చూద్దాం అని అక్కడి నుండి బయలుదేరి ఇంటివైపు వస్తుంటారు.